understanding, inclusion, and celebrating the unique strengths of individuals on the autism spectrum. Morning's proceedings today. దయచేసి మీరు దారి తెలిస్తే కార్యక్రమం I request all 40-50 years. Holding Mohan Das has acted in 350 films in varieties of roles. He has also held various positions of authority in the Andhra Pradesh Film Development Corporation. He has also been active in politics, as we all know. He contested the Lok Sabha elections in 2009 and the leading candidate from Rajahmundry parliamentary constituency. And he has been an inspiring personality both personally and professionally. It's an honor to have him here with us. Dr. Vamshi, I am here, sir. AI-based neurodiversity platforms and eyes in supporting this and చాలా మంది నాకు కనెక్ట్ చేశారు ఇలాంటి వాళ్ళు ఆఫీస్ కనెక్ట్ చేశారు అండ్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ సర్వీసెస్ నేను చూశాను. అండ్ ఈ రోజున మీరు చూసినటువంటి ఆ సాంగ్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి టీమ్ తోటి తను రాసి వాళ్ళతో గైడ్ చేసి తను మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూనో సపోర్టింగ్ అస్ ఇన్ దట్ ద వీడియో, లవ్లీ వీడియో. అలాగే మినిస్టర్ గారు ఈ రోజున 4 o'clock బయలుదేరి వస్తున్నారు తను అక్కడ నుండి. అంటే ధర్మపురిలో కొన్ని కార్యక్రమాల్లో ఉండి తను ఫస్ట్ నేను అడిగాను, సరే మీరు రాలేకపోతే వీడియో బయట ఇవ్వమని. బట్ పొలిటీషియన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడారు. తను రాజ్ ఠాకూర్ ఇద్దరు కలిసి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి బయలుదేరి వస్తున్నారు. మా బహుశా వాళ్ళు లంచ్ చేసి ఇక్కడికి 3 o'clock కల్లా వాళ్ళు ఇక్కడికి వస్తారు. మార్నింగ్ సెషన్ నేను అటెండ్ కాలేను, కానీ ఈవినింగ్ సెషన్ నేను డెఫినెట్ అటెండ్ అవుతానని చెప్పారు.
స్విచ్ ఇండియా ఫౌండేషన్ అంటే నేను నా ప్రొఫెషన్లో కంటే అంటే నేను ప్రొఫెషన్లోకి రాకంటే ముందు నుండి కూడా నా స్కూల్ డేస్ నుండి కూడా నాకు ఒక రకమైనటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు అదొక అభిరుచిగానో లేకపోతే నాకున్నటువంటి అది నన్ను ఇన్స్పైర్ చేసే విధంగానో ఉంది. నా ప్రొఫెషన్తో పాటుగా నేను స్విచ్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. అండ్ 30 years నుండి టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నాం, పిల్లల్ని కూడా. అండ్ దాంట్లో ఇప్పటిదాకా ఈ 30 yearsలో ఆల్మోస్ట్ ఒక 20 lakh స్టూడెంట్స్ ఆ ఎగ్జామినేషన్ రాశారు దాంట్లో. అండ్ వాళ్ళల్లో చాలామంది ఈ రోజున చాలా సీనియర్స్గా చాలా డిఫరెంట్ కంట్రీస్లో కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి విషయం మనకి కనపడుతూ ఉంది. సో ఇక్కడ ఆటిజం విషయానికి వస్తే నేను 30 ఏళ్ల నుంచి కూడా దీనిలో ఉన్నా కూడా ఇక్కడ నాకు కనపడింది ఏంటంటే, నేను డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పెషల్లీ ఏబుల్డ్ కిడ్స్ తోటి నేను అసోసియేట్ ఉన్నప్పుడు నన్ను గత కొద్ది వారాలుగా నన్ను కదిలించినటువంటి విషయం ఏంటంటే, అసలు ఏంటి ఆటిజం అనేది మనం ఏదో మన కార్యక్రమాలు చేస్తున్నాం, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తున్నాం, బట్ ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. నిజం చెప్పాలంటే అది నా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నా మనసులో మాట చెప్తున్నాను. కొన్నిసార్లు కొంతమంది పేరెంట్స్ని కలిసినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు అంటే నాకు చాలా డిప్రెషన్గా నాకు కొంచెం డౌన్గా ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటి రీఛార్జెస్ ఎక్కడ అవుతానంటే నేను ఆ పిల్లలతో వెళ్ళి కూర్చుంటాను. వాళ్ళతో కింద కూర్చొని టీచర్స్ను వాళ్ళు కూడా నేను రావద్దంటాను. వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి అప్పుడు నేను రీఛార్జ్ అయ్యి నేను బ్యాక్ వచ్చి మళ్ళీ నేను ఆ పనిలో నేను ఉంటాను. నేను అంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్యూరిటీ వాళ్ళలో అక్కడ ఉన్నటువంటి ఒక ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడా దొరకదండి. మనకు ఈ కల్మషమైనటువంటి వాతావరణంలో ప్రతి వాళ్ళతోటి ఏదో మెటీరియలిస్టిక్ వరల్డ్లో నాకేంటి నీకేంటి అనే దాంట్లో చక్కగా మనం మెడిటేట్ చేయాలంటే ఏ మెడిటేషన్ సెంటర్స్ అవసరం లేదు. వాళ్ళతో కూర్చుంటే దానికి దొరికినటువంటి గొప్ప మెడిటేషన్ ఇంకెక్కడ ఏది కనపడదు. సో అక్కడ ఉన్నప్పుడు నాకేమనిపించిందంటే ఎంత గ్యాప్ ఉంది అంటే ఈ రోబోటిక్ సైంటిఫిక్ చాట్ జీపీటీ వరల్డ్లో కూడా అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి విషయాలు మనకి ఇక్కడ ఎంత కనపడుతున్నాయి. డాక్టర్స్ ఎక్స్పర్ట్స్లో కూడా నేను లాస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో దాదాపు ఒక 60-70 NGOs తో కూర్చొని నేను రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు ఒకళ్ళకొకళ్ళకే ఒక అవగాహన అవునా కాదా అనేటువంటి డిబేట్స్ వస్తున్నప్పుడు మన పరిస్థితి హైదరాబాద్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక తాలూకా సెంటర్లో ఒక బిలో పావర్టీ లేని అంటే ఏదో మార్నింగ్ ఏదైనా పని చేస్తే తప్ప రాత్రి పూట గడవని వాళ్ళ విషయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో అలాంటి పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కనిపిస్తుంది. సో అలాంటప్పుడు నేను ఇలాంటి కాన్ఫరెన్స్ పెడదాం అనుకున్నాను. నాకు ఇప్పటివరకు చేసినటువంటి యాక్టివిటీస్ వేరు, ఈ యాక్టివిటీ వేరు. ఇది కూడా ఒక రకమైనటువంటి లెసనే. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి రాలేరు, పేరెంట్సే రావాలి. పేరెంట్స్ అంతా కూడా కాన్ఫరెన్స్ అన్నప్పుడు ఒక ఇంటెలెక్చువల్ అనుకునేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉందేమో. సో ఐ నీడ్ టు లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు బ్రింగ్ ద పీపుల్ ఆన్ టు దిస్ ప్లాట్ఫామ్. ఇది కూడా నాకు కూడా ఒక అవేర్నెస్ లాంటిదే. ఇక్కడ నేను ఎక్కువ మందిని తేవడానికి నేను ఎలాంటి యాక్టివిటీ చేయాలి అనే విషయంలో లక్షల మందికి రీచ్ అయింది. చాలామంది నాకు డైలీ నాకు ఇన్స్టాలో ఫేస్బుక్లో నాతో ఇంటరాక్ట్ అయ్యారు. బట్ వాళ్ళకి ఇక్కడికి వచ్చినప్పటికీ అక్కడ ఎలాంటి విషయాలలో మనం వెళ్ళాలి అనే ఒక రకమైనటువంటి ఇన్హిబిషన్ కూడా ఉండొచ్చేమో. నేను ఇంకొంచెం వర్క్ చేయాల్సింది ఉంది ఆ విషయంలో. బట్ డెఫినెట్గా ఇది చట్టసభల్లో జరగాల్సినటువంటి పాలసీస్ చాలా ఉన్నాయి. చాలామంది విషయాల్లోకి వచ్చేటప్పటికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, నేను లాస్ట్ టైం నేను రవీంద్ర భారతిలో నేను పెట్టినప్పుడు ఒక మదర్ను వాళ్ళ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు. నేను బహుశా నాకు ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న వాలంటీర్గా పనిచేస్తున్నది హస్బెండ్, వాళ్ళకి ఆటిజం పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళకున్నటువంటి ఆస్తులు నమ్ముకున్నారు. తర్వాత ఇంకా ఏం చేయాలో తోచదు. ఆ తోచని పరిస్థితులలోకి వచ్చేటప్పటికి హస్బెండ్కు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అండ్ ఆ పిల్లలిద్దరిని ఏం చూసుకోవాలో ఎలా చూసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. మా తర్వాత ఏంటి, ఇప్పుడు ఎలా గడపాలో ఒకటైతే మా తర్వాత ఏంటి అనేది ఒకటి ఉంది. సో ఇలాంటి విషయాలలో గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేసేది ఏంటంటే, నాకున్నటువంటి వ్యాపారంతో పాటు నాకు ఇది నా పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను వీటితో పాటే నా సహజీవనం చేస్తూ ఉంటాను నేను. సో నేను ఆలోచించింది ఏంటంటే, ఇది హైదరాబాద్లో కూర్చొని చేసేది కాదు. నేను ఏమైనా చేయగలిగితే నేను ఒక షెల్టర్ హోమ్ నేను పెట్టుకొని నేను చేయలేను. బట్ నేను ఒక క్యాటలిస్ట్గా నేను ఏమన్నా ఢిల్లీలో నేను ఏమన్నా కదిలించగలుగుతామా, ఏమన్నా వాటిలోకి సంబంధించిన
సంబంధించినటువంటి వాటిల్లో ఒక పాలసీ డెసిషన్ మేకింగ్లో ఏమైనా చేయగలుగుతాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ చట్టసభల్లో ఒక షెల్టర్ హోమ్స్ని తీసుకురావడం కానీ, ఎడ్యుకేటర్స్ను మనం ఎక్కువ మందిని ఇక్కడ తయారు చేయడంలో కానీ, ఒక చిన్న చిన్న మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టేసి వాళ్ళకు చేయడం కానీ, ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు సార్ మురళీమోహన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక రెక్కాడితే డొక్కాడని మనుషులు ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు, పోనీ వాళ్ళతోటి అంటే ఏ క్షణంలో ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు తెలియని టైంలో వాళ్ళని వదిలిపెట్టి ఉండలేరు, బయటికి పని చేసుకుంటే కానీ వాళ్లకు రోజు గడవని పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి చేయాలి, ఇలాంటి చర్చలు చాలా జరగాలి, చాలామంది మాట్లాడాలి, ఎవరు మాట్లాడితే వింటారో వాళ్ళ ద్వారా మాట్లాడించాలి. సో ఇది సొసైటీలో చాలా డీప్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రోజున మొదలైనటువంటి చర్చ డెఫినెట్గా నేను నెక్స్ట్ మంత్ చాలామందిని పేరెంట్స్ను జిల్లాలో నుంచి కూడా అవసరమైతే వాళ్ళకు నాకు కూడా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఒక చాలా పెద్ద సమస్య, వాళ్ళకి అలాంటి డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కూడా మనం అరేంజ్ చేసి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు వినాలంటే మనం వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, గడప దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. డెఫినెట్గా అలా చేద్దాము. సో ఈ రోజున జరిగినటువంటి కొన్ని గ్యాప్స్ అవుతున్నాయో వాటిని ఫిల్ చేసుకొని ఒక 1.5 మంత్లోనే డెఫినెట్గా నాకు పడడం ఇష్టం లేదు, పడి నేను ఎంత పడతానో అంతగా బౌన్స్ బ్యాక్ అవుతాను, దట్స్ మై నేచర్. సో అది నేను డెఫినెట్గా నేను తొందరలోనే అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ చేస్తాను నేను. సో ఈ రోజున జరుగుతున్నటువంటి డిఫరెంట్ డిబేట్స్ ఇంకా వస్తున్నారు కొంతమంది, వాళ్ళందరికీ వచ్చే లోపల మనం మురళీమోహన్ గారి ఇంట్లో ఒక ఆ కార్యక్రమం పెట్టుకొని కూడా ఎంతసేపు ఉండడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ టైం. సో ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి మూల విరాట్ అని ఎందుకంటున్నానంటే ఇది మామూలుగా జరిగే ఫంక్షన్ లాంటిది కాదు. కొంతమంది కొన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు, ఈ ఫంక్షన్ చేస్తే మనకి ఎంత ఫాలోయింగ్ వస్తుంది, దీని మూలంగా మనకి ఎంత లాభం వస్తుంది అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ ప్రోగ్రాం అలాంటిది కాదు. ఇది హృదయాన్ని టచ్ చేసేటటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ కిరణ్ కుమార్, సుచిర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, నాకు మిత్రుడు, చాలా మంచి మిత్రుడు. అలాంటి ఒక మంచి మిత్రుడు చాలా కాలంగా తెలుసు, చాలా సంవత్సరాలుగా తెలుసు. మేమందరం కూడా ఒకే వ్యాపారంలో ఉన్నాం. అయినా కానీ అతని బ్యాక్గ్రౌండ్, అతను చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత, అవన్నీ చూసిన తర్వాత ఈయనలో ఇంత గొప్ప విషయం ఉందా, ఇంత సంఘసేవ, సమాజ సేవ చేయాలని అనుకుంటున్నారా అన్న సంగతి తెలిసిన తర్వాత నుంచి ఆయన మీద నాకు చాలా విలువ పెరిగింది. అలాంటి కిరణ్ గారి కార్యక్రమం కాబట్టి న్యాయంగా ఇవాళ వచ్చే అవకాశం కూడా లేదు. ఈ కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం డెఫినెట్గా వస్తానని చెప్పి మా వాళ్ళ దగ్గర చిన్న క్షమాపణ చెప్పి వచ్చి, ఎందుకంటే ఇంటికి ఫంక్షన్ పిలిచి నేను రిసీవ్ చేసుకోకుండా ఉండటం అనేది భావ్యం కూడా కాదని. అందుకని కిరణ్ కుమార్ గారికి, అలాగే డాక్టర్ వి శ్రవణ్ రెడ్డి గారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్, NIEPID సికింద్రాబాద్ బ్రాంచ్కి ఆయన ఇన్ఛార్జ్. ఆయన ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా సంబంధించి దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేపట్టడంలో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో కొద్ది నిమిషాలే మాట్లాడినా కూడా ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న సమాజ సేవ చేయాలి అనే ఒక దృష్టి. ఎందుకంటే ఇలాంటి బాధ్యత తీసుకునే వాళ్ళు సెల్ఫ్ కమిట్మెంట్తో కూడా ఉండాలి. ఏదో వచ్చింది, నేను జాబ్ చేశాను, ఏదో చేస్తున్నాము, వచ్చాము, వెళ్ళాము అన్నట్టు కాకుండా కమిటెడ్గా చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి వారిలో ఉన్న గొప్పతనం తెలుసుకొని ఈ కార్యక్రమానికి మీరే బాధ్యులు అని అప్పచెప్పారేమో నాకు తెలియదు, కానీ ఒక మంచి వ్యక్తిని, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిని ఈ కార్యక్రమంలో పెట్టినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అలాగే డాక్టర్ శిల్పారెడ్డి గారు, ఆవిడ కూడా చాలా కమిట్మెంట్ తోటి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ ఒక డాక్టర్గా తన వృత్తిని చేసుకుంటూ కూడా సామాజిక కార్యక్రమాలకు, ఎన్నో కార్యక్రమాలకి ఆవిడ చేయూతనిస్తున్నటువంటి శిల్పారెడ్డి గారికి, అలాగే బిఎస్ రావు గారు నాకు చిరకాల మిత్రుడు. నేను
సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే విజయవాడలో నేను బిజినెస్ చేసుకునే రోజుల నుంచే ఆయన ఒక మంచి మిత్రుడు. ఈ రోజుకి కూడా నా వెన్నుండి మంచి సలహాలు ఇస్తున్నటువంటి ఒక మంచి వ్యక్తి. వారికి అలాగే ఈ కార్యక్రమం, ఈ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం వచ్చినటువంటి సోదరిమణులందరికీ, అలాగే మరి విచ్చేసిన కొంతమంది ఆ బిడ్డలకు, ఆ బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. కిరణ్ గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడి మిగిలినంతా ఈ విషయంలోకి వస్తాను. కిరణ్ గారు కేవలం మేమందరూ కూడా వ్యాపారస్తులు అనగానే అందరూ ఏమనుకుంటారంటే వ్యాపారం చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తారు, తెల్లారిపాటికి ఎలా కోటీశ్వరుడు అయిపోతాడు, వీళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని ఇది చేసి జలసాలు చేస్తూ ఉంటారు ఇలా అనుకుంటారు. కానీ మాలో కొంతమంది పూర్తిగా ఒక కమిట్మెంట్ తోటి చేసేవాళ్ళం. అది నేను అందులో ఒక్కడిని అయినందుకు, నేను కూడా ఒక్కడిని అయినందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగా ఉంది. మా కిరణ్ ఆయన చేసిన పనులు అవన్నీ కూడా తెలుసుకొని చేసిన తర్వాత రోజు రోజుకి నా దృష్టిలో అతను ఎక్కడికో ఎంతకో ఎదిగిపోతున్నాడు. ఎందుకంటే ఆయన కేవలం సంపాదన ముఖ్యం అని అనుకోలే. సంపాదన చేస్తూ సంపాదన తనొక్కడే అనిపించడం కాదు, నేను ఒక్కడనే బాగున్నాను, నా కుటుంబం బాగుంది అని అనుకుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి, ఆ సమాజంలో ఉన్న మరి కష్టపడే వాళ్ళకి అవకాశం ఉండే వాళ్ళకే నాకు చేతనైన సాయం చేయాలి అనే ఒక మంచి భావనతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన. కొన్ని గ్రామాలని అడాప్ట్ చేసుకున్నారు. ఒక వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటి కొన్ని గ్రామాలను అడాప్ట్ చేసుకొని, అంటే ఒక్కొక్క గ్రామంలో 1500 మంది 2000 మంది ఉండేటటువంటి గ్రామాలని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి సీసీ రోడ్లు వేయడం కానీ, అలాగే వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ మంచినీటి సౌకర్యం కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, లేకపోతే స్కూల్స్ అప్గ్రేడ్ చేయడం గురించి కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఆయన కిరణ్ గారు. మరి ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్లో ఆటిజం అనే దాని గురించి ఇంత కాన్ఫరెన్స్ పెట్టారు. జనరల్గా ఏదైనా పెద్ద కార్యక్రమం అంటే అందరూ వస్తారు, బాబు నాకు కూడా పాసులు కావాలంటారు. కానీ ఇంత కార్యక్రమానికి రండి అంటే కూడా నాకు కుదరదండి, వాళ్ళ బిజినెస్ ఏదో పని ఉందండి, అర్జెంట్ కార్యక్రమం ఉందండి వెళ్ళిపోతారు. అలా కాకుండా వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరి అలాంటి బిడ్డలకి తల్లిదండ్రులైన మీ ఇమ్మును హ్యాట్స్ ఆఫ్. ఎందుకని హ్యాట్స్ ఆఫ్ అని అంటున్నానంటే, మనకు పుట్టబోయే బిడ్డలు ఎలాంటి బిడ్డలు పుడతారో మనకి తెలియదు. అద్భుతమైన బిడ్డలు పట్టవచ్చు, ఇలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా పుట్టవచ్చు. వాళ్ళు ఎందుకు పుట్టారు? మనమేమో తప్పు చేసామా తల్లిదండ్రులుగా, లేకపోతే ఏమన్నా క్రితం జన్మలో మనం ఏమన్నా పాపం చేస్తే అది ఈ సంవత్సరం ఇట్లా వచ్చిందా ఈ జన్మలో అని అనుకోవచ్చు. ఆ బిడ్డలకి నాకెందుకు వచ్చింది ఇది, మిగిలిన సమాజంలో అందరూ బాగున్నా నాకెందుకు ఇలాంటిది వచ్చింది అని ఆ బిడ్డలు బాధపడుతున్న సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి కారణం ఎవరు, ఎందుకని వీళ్ళకి ఇట్లా వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తే నా మనసుకు తోచేది మాత్రం ఈ తప్పు మనందరినీ కూడా సృష్టిస్తున్నటువంటి ఆ బ్రహ్మదేవుడిదే తప్పు అని అంటాను నేను. ఎందుకని అంటానంటే, 1,000 కోటి జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. మనుషులు ఉన్నాం, జంతువులు ఉన్నాయి, మరి జలచరాలు ఉన్నాయి, గాలిలో ఉండేవి ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సృష్టిస్తున్నది ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఆయన ఓవర్ టైం చేస్తున్నాడు, 24 hours ఆయన చేస్తున్నాడు, నిద్ర లేకుండా కూడా చేస్తున్నాడు. రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంది. మరి ఎంత కార్యక్రమాలు చేస్తూ ఆయన కూడా ఒక్కొక్కసారి మరి నిద్ర వచ్చో లేకపోతే ఇంకోటో చూసి చూడకో కొంతమందిని ఇలా క్రియేట్ చేస్తున్నాడు. కొంతమంది అలా పుడుతున్నారు. ఆయన చేద్దామని అనుకోకపోయినా కూడా కొన్ని అనుకోకుండా కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి, అంటే ఆయన సృష్టించే వరకే ఆ డ్యూటీ. సృష్టించిన తర్వాత వాళ్ళని ఎలా పెంచాలి, పెద్ద చేయాలి అనేది ఆయన డ్యూటీ కాదు. ఇది ఇక్కడ కూర్చున్న డాక్టర్ గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్గా చేసే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ బ్రహ్మదేవుడు పుట్టించడం వరకే, కానీ ఆ పుట్టిన వాళ్ళు మరి సక్రమంగా జీవితాంతం కూడా ఉండాలి అంటే వాళ్ళ చూసి వచ్చేది డాక్టర్లు మాత్రమే. అలాంటి డాక్టర్లు ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్ మేడం. అలాంటి ప్రొఫెషన్లో ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా
సమాజం అందుకనే మిగిలిన వాళ్ళందరినీ ఇన్స్పెక్టరు ఇంకోటి అనొచ్చు, మా లెక్చరర్ అనొచ్చు. కానీ డాక్టర్ని ఎవరు కూడా మా డాక్టర్ గారు వచ్చారండి, మా డాక్టర్ గారు వచ్చి వెళ్ళారండి అని ఎంత గౌరవంగా సమాజంలో ఒక డాక్టర్కు ఉన్న గౌరవం దాని తర్వాతే ఒక స్కూల్ టీచర్కి ఉంటుంది, ఒక డాక్టర్కి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ప్రొఫెషన్. దీని గురించి నాకు పెద్దగా తెలియకపోయినా మా కుటుంబంలో మా కజిన్ బ్రదర్, ఆయనకు ఒక డాక్టరు ఒక సన్ ఉన్నారు. ఆ డాక్టర్కి పెళ్లి చేశారు. చక్కగా చదువుకున్న అమ్మాయి డాక్టర్ అయింది, ప్రాక్టీస్ చేసుకుంటుంది. పెళ్ళయిన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. ఈ ఆటిజం చైల్డ్ అప్పుడు పుట్టింది. అది చూడగానే అందరూ ముందు డిసప్పాయింట్ అయ్యారు, అందరూ డిసప్పాయింట్ అయ్యాం. కానీ తల్లి మాత్రం డిసప్పాయింట్ అవ్వాలి. ఇది నాకు ఒక అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఒక బిడ్డని సరిదిద్దేటువంటి అవకాశం నాకు ఇచ్చాడు అని చెప్పి ఎంత కమిటెడ్గా చేసిందంటే, దాదాపుగా ఇప్పుడు పెళ్ళయ్యి 17 సంవత్సరాలు ఎంతో అయింది. బిడ్డ పుట్టి కూడా 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాల్లో తన డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది. ఈ బిడ్డని నేను సక్రమంగా తయారు చేసుకోవాలి, చదివించుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాడు ఉండేటట్టుగా చెయ్యాలి అని అనుకొని తన జీవితాన్ని పూర్తిగా సాక్రిఫైస్ చేసి ఆ బిడ్డతోనే ఉంది. మా కుటుంబంలో ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా పిలిచినా కూడా రామ్మను రా, పర్వాలేదు, బాబుని కూడా తీసుకురా అని అంటే కూడా వదిలేయండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక్కడికి తీసుకొచ్చాడు కానీ వాడిని ఇంట్లో వదిలి నేను రాలేను, నేను దీనికి కమిట్ అయిపోయాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే కమిట్మెంట్తో ఉన్నది అమ్మాయి పేరు సింధుమ. మేమందరం కూడా చాలా ఆప్యాయంగా పిలుచుకుంటాం అమ్మాయిని. ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ అలా ఉన్నది. మొన్న మధ్యనే ఎక్కడో ఫంక్షన్లో బాబుని కూడా తీసుకొచ్చి మామయ్య ఇదిగో మా బిడ్డ అని పరిచయం చేసి అతనికి ఆ బిడ్డకి చెప్పింది, ఈయన ఎవరో తెలుసా నీకు అంటే తెలియదు అన్నాడు. ఈయన సినిమా యాక్టరు, ఓ పెద్ద వ్యాపారస్తుడు, ఒక మంచి వ్యక్తి అని అన్నీ చెప్తాడు. షేక్ హ్యాండ్ ఇవ్వాలి, వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ షేక్ హ్యాండ్ ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే చెయ్యి నలిపేస్తున్నాడేమో అనేది గట్టిగా పెట్టుకుని అలా ఊపుతున్నాడు. అవుతానికి చెప్పింది చాలన్నా. అప్పుడు అంటే ఆ తల్లి ఏం చెప్తే అదల్లా చేస్తున్నాడు. అది ఒక తల్లికే వీలవుతుంది. తండ్రి కూడా అయ్యో నా బిడ్డ ఎలా పుట్టాడే, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని మనసులో ఉన్నా కూడా తను చేయలేడు. అన్నీ కూడా ఒక తల్లి చేసిన పని తండ్రి చేయలేడు. అలాంటి తల్లులు నిజంగా దేవతలు వాళ్ళు. అలాంటి మాకు ఇలాంటి బిడ్డ పుట్టాడేమిటి అని చెప్పి మీరు కృషించిపోవక్కర్లా. ఆ భగవంతుడు నాకు ఒక మంచి బాధ్యతను ఇచ్చాడు, ఒక అభోసభ తెలియని ఒక బిడ్డను పెంచే అవకాశాన్ని నాకు ఇచ్చాడు అని చెప్పి దాన్ని మీరు సాక్రిఫైస్ చేయటమే మీ గొప్ప. దేవుడు లాంటి వారు మీరందరూ కూడా, ఒక దేవత లాంటి వారు మీరందరూ. తల్లిదండ్రులు ఇద్దరు గొప్పవారే. అయితే తల్లిదండ్రుల్లో తండ్రి కంటే కూడా గొప్ప ఎవరు అంటే తల్లి. మనకు జన్మనిచ్చేది తల్లి. 9 మాసాలు కడుపులో బిడ్డని పెంచి తన రక్తాన్ని కూడా ఇచ్చి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ బిడ్డలకు అన్నటువంటి ఆ తల్లి గొప్ప తల్లి. అలాంటి తల్లుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీ బిడ్డల్ని కూడా చాలా బాగా కోరుకుంటున్నాను. మా కుటుంబంలో సింధుమ అని చెప్పాను ఇందాక. ఈ బిడ్డ మొదట పెట్టేది పుట్టగానే ఇక నాకు వద్దు బిడ్డలు, ఇలాంటి బిడ్డ పుట్టుండొచ్చు, లేకపోతే మంచి బిడ్డ కూడా పుట్టుండొచ్చు డాక్టర్లు చెప్పారు. అది ఈ రెండో వాళ్ళు కూడా ఇలాగే పుడతారని అనుకోక్కర్లేదమ్మా, రెండో వాళ్ళు మంచి బిడ్డ కూడా పుడతారు అని అంటే అది కూడా నాకు వద్దండి. ఆ రెండో వాడు మంచి బిడ్డ పుడితే ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఈ బిడ్డని నేను సరిగ్గా చూసుకోలేను అని చెప్పి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ బిడ్డలు కూడా పుట్టుకోకుండా చేసేదాన్ని. అది నిజమైన త్యాగం అంటే. అలాగే ఇంకో కుటుంబంలో కూడా ఒకటి జరిగింది. వాళ్ళకి 7 పిల్లలు, అందరూ కూడా మంచి పిల్లలే, బ్రహ్మాండంగా బిజినెస్లోకి వెళ్ళారు, చదువుకున్నారు, అందరూ సమాజంలో బ్రహ్మాండమైన పేరుతో ఉన్నారు. కానీ పుట్టిన ఆఖరి బిడ్డ మరి కారణం ఏంటో తెలియదు, కానీ ఆవిడ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే ఆవిడ హస్బెండ్ చనిపోయారు. మరి ఆ మెంటల్ వర్రీతో పుట్టడం వల్ల కానీ ఏమైందో తెలియదు. బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం ఈ ఆటిజం ఉన్న లక్షణాల్లో ఉన్న బిడ్డను పుడితే ఆ తల్లి కళ్ళల్లో పెట్టుకొని చూసింది. తన భర్త చనిపోయాడు అనే బాధను కూడా పక్కన పెట్టి ఆ బిడ్డని కళ్ళల్లో పెట్టుకొని తీర్చుకుంది.
తర్వాత కొంచెం ఏళ్ళైన తర్వాత నేను ఇంక ఎక్కువ కాలం బతకను, నేను చచ్చిపోతే నా బిడ్డను ఎవరు చూసుకుంటారు, ఏమైపోవాలి అని చెప్పి ఆ తల్లి పడ్డ ఆవేదన ఇంత అంతా కాదు. కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా పిలిచి కొడుకుల్ని, కోడల్ని, కూతుళ్ళని, అల్లుల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని అందరికీ వచ్చి, బాబు ఈ బాబు బాధ్యత ఇన్నాడు నేను తీసుకున్నా, ఇక నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, కానీ మీరందరూ కూడా ఈ బాబుని మరి బాగా చూసుకోవాలి, మీరు చూసుకుంటారంటేనే నేను తృప్తిగా చచ్చిపోతాను, లేకపోతే వాడిని వదిలి నేను వెళ్ళలేను, లేకపోతే నాతో పాటు వాడు కూడా చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని చెప్పంటే వెంటనే అందరూ కూడా చెప్పారు, నీవు ఎలా చూసుకున్నావో అంతకంటే తక్కువ కాకుండా మా బిడ్డని మేము చూసుకుంటామని చెప్పి తర్వాత కూడా వాళ్ళు చూసుకోవటం జరిగిందండి. మరి అలా ఎన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎంతమంది ఈ బాధ్యత చూసుకుంటారు? ఆ మధ్య నేను ఒక సినిమాలో యాక్ట్ చేశాను, ప్రేమించు అనే ఒక సినిమా. అందులో మాకు ఒక గుడ్డి బిడ్డ పుడతాడు. వైఫ్ అంటుంది అన్నమాట, అది మరి ఈ బిడ్డని నేను పెంచలేనండి, ఇలాంటి తీసుకెళ్ళలేదు నా అనాథాశ్రమంలో నుండి, లేకపోతే ఎక్కడ బారేసరండి అని. అది ఎట్లా చేస్తాం, మన కడుపును బిడ్డ మనకు పుట్టిన బిడ్డ మనం పెంచుకోవాలి కదా అని చెప్పి అంటే, మీరు ఆ బిడ్డను పెంచుకోవాలి అని కనుక మీరు అనుకునేటట్లయితే నేను విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంది. ఆ బిడ్డను ఆ తండ్రి కష్టపడి చదివించి బాగా పైకి తీసుకొచ్చి ఆ బ్లైండ్ గర్ల్ని ఆ బ్రెయిలీతో ఇది చేసుకుంటూ చేసి ఆ అమ్మాయి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన రోజున అక్కడ యూనివర్సిటీలో అమ్మాయికి సత్కారం చేసేటప్పుడు ఆ తండ్రి అక్కడెక్కడో కూర్చొని ఆనందపడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ అవార్డు ఇవ్వబోయేటప్పుడు ఒక్కటి అడుగుద్ది వాళ్ళందరినీ కూడా, మీకు ఎవరికి అభ్యంతరం లేకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్కి వచ్చాను అంటే, ఈ విధంగా నాకు కళ్ళు లేకపోయినా చదువుకొని వచ్చాను అంటే, అదిగో అక్కడ కూర్చొని మా నాన్నగారికి మీరు అనుమతిస్తే మా నాన్నగారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆయన చేతుల మీద నాకు ఇచ్చే అవార్డును ఆయనకి ఇవ్వండి అని చెప్పే సినిమా అది ప్రేమించు అని. సినిమాకి అవార్డు వచ్చింది, ఆ క్యారెక్టర్ చేసిన నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాంటిది ఆ సినిమాని బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా రామానాయుడు గారు తీశారు, ప్రముఖ నిర్మాత రామానాయుడు గారు తీశారు ఈ చిత్రాన్ని. ఆ రోజున ఒక రోజున పిలిచారు, బాబు ప్రివ్యూ వేస్తున్నావు నువ్వు కూడా రా అన్నారు. ఎవరికి సండి ప్రివ్యూ అన్నా, బ్లైండ్ పీపుల్కి వేస్తున్నాను అన్నారు. అయ్యో బ్లైండ్ పీపుల్ సినిమా ఎలా చూస్తారు సార్, వాళ్ళకి అర్థం కాదు కదా అంటే, వాళ్ళు చెవులతో చూస్తారు అయ్యా, మన కళ్ళతో చూస్తాం, వాళ్ళు చెవులతో చూస్తారు అని అన్నాడు. సినిమా అంతా కూడా చూశారండి. చూస్తూ కూడా మధ్యలో కళ్ళ నీళ్లు గార్చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా తుడుచుకుంటున్నారు, ఎక్కి ఏడుస్తున్నారు. అంతా అయిన తర్వాత వచ్చి సినిమా గురించి ఎంత చక్కగా కామెంట్ చేశారో చెప్తాను. మనకు 2 కళ్ళే ఉంటాయి, కానీ గుడ్డివాడికి ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి. మరి అలాంటి వాళ్ళని కొంతవరకు ఈజీగా చేయగలుగుతున్నాం, కానీ ఈ ఆటిజం ఉన్న వాటి పిల్లల్ని పెంచడం అనేది చాలా చాలా కష్టమైంది. అది పూర్తిగా జీవితాన్ని అంకితం చేస్తే తప్ప వాళ్ళు ఇదవరు. ఎక్కడోసారి విసుగు పుట్టేస్తుంది కూడా, కానీ ఎప్పుడు విసుగు పడకూడదు దాని గురించి నాకు తెలిసిన కొన్ని మాటలు మాత్రం మీకు చెప్తాను ఇప్పుడు. ఈ ఆటిజం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. దాని గురించిన అవగాహన చాలా తక్కువ. ఈ కార్యక్రమానికి రమ్మని కిరీట్ గారు నన్ను ఆహ్వానించినప్పుడు నేను కొన్ని వివరాలు సేకరించాను. అటువంటి వారికి సేవలు చేసిన పుణ్యమూర్తులు ఒకరిద్దరు తారసపడ్డారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న అమెరికాలో ఉన్న తల్లిదండ్రులతో కూడా ఒకరిద్దరితో మాట్లాడాను. నేను చెప్పబోయే దాని సారాంశమే ఇప్పుడు చెప్పేది. ఆటిజం ఉన్న ప్రతి పిల్లవాడు ప్రత్యేకమే అన్నది మనం తెలుసుకోవాలి. వారి అవసరాలు, వాళ్ళ ఆసక్తులు, నేర్చుకునే విధానం అందరివి ఒకేలా ఉండవు, భిన్నంగా ఉంటాయి. అందుకే వారిని మార్చడానికి ప్రయత్నించడం కాకుండా వారిని అర్థం చేసుకొని అంగీకరించి సరైన సహకారం అందించడం అనేది చాలా ముఖ్యం. పిల్లలకు సహాయం చేయడంలో మనం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. వారిని ఇతర పిల్లలతోటి పోల్చకూడదు. నువ్వు ఇట్లా పుట్టావురా, నా 2వ కొడుకు చూడు ఎంత బాగా పుట్టాడు, లేకపోతే ఆ పక్క అబ్బాయి ఇంట్లో అబ్బాయి చూడు ఎంత చక్కగా శ్రద్ధగా చదువుకుంటున్నాడు అని పోలిక ఎప్పుడు కూడా ఇంకో బిడ్డతో ఎవరితో కూడా మీరు ఆ బిడ్డని పోలికే ఉండకూడదు. సహనంతో మాట్లాడాలి. ఎందుకంటే ఒక్కోసారి కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, చాలా బాధ కూడా వస్తుంది. ఏది వచ్చినా సరే దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా, ఆ బిడ్డ మనసు బాధపడకుండా దాన్ని చేయాల్సినది తల్లిదండ్రుల మీద ఉంటుంది, ముఖ్యంగా తల్లి మీద. వారికి ఇష్టమైనది ఏంటి అనేది గమనించాలి. వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఆటల్లో ఇంట్రెస్ట్ ఉందా,
లేకపోతే సంగీతంలో ఉందా, లేకపోతే ఏమైనా కళలు పెయింటింగ్స్ బొమ్మలు వేయటంలో ఉందా అనే దాన్ని పరిశీలించి అలాంటి ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కూడా ఒక కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ మనం క్రియేట్ చేసేటట్లయితే అది చాలా బాగుంటుంది, అది చాలా మంచిది అని చెప్పి అదొకటి అనుకున్నాం. అలాగే ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రుల పాత్ర అత్యంత ముఖ్యమైనది. వాళ్ళు మనం ఊహించలే అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల వారికి ఎమోషనల్ సపోర్ట్, అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. వారి అనుభవాలు, ఇబ్బందులు మన ఊహకు అందనవి. వారిని ఓపికగా వినాలి, విమర్శించకుండా ప్రోత్సహించాలి. వారికి కావలసింది సానుభూతి కాదు, మన అండర్స్టాండింగ్. అవసరమైనప్పుడు ఆచరణాత్మక సహాయం అందించాలి. వారి ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపించాలి. వారు అత్యంత ఒత్తిడిలో ఉంటారు ఆ పిల్లలు. ఈ రోజున సుచెర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థకి చైర్మన్గా ఉన్నటువంటి లయన్ కిరణ్ గారు సమాజ సేవ, ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. సమాజ సేవ విషయాల గురించి ఎన్నో విలేజెస్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ఆ విలేజెస్లో కావలసినటువంటి అన్ని అవసరాలని, మంచినీటి అవసరమైన, డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినా, రోడ్ సిస్టమ్ వచ్చినా, స్కూల్స్ అప్గ్రేడ్ చేయడానికి వచ్చినా, ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిన విషయం మాకు తెలుసు. మరి ఈ రోజున ఆటిజం అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమీ తెలియని కండిషన్లో ఉంటారు. వాళ్ళు ఏ టైంలో చదువుకుంటావు, నువ్వు బాగా చేస్తావు అని వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, ఆ పిల్లవాడికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో అనేది తెలుసుకొని వాళ్ళకి సంగీతం మీద ఇంట్రెస్ట్ ఉందా, సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఉందా, ఆటల మీద ఉందా, పాటల మీద ఉందా అనేది చేయించి వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండివిజువల్గా బతికేటటువంటి అవకాశాన్ని తల్లిదండ్రులు, సమాజము, ప్రభుత్వము అందరూ కలిసి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించే ఇది 3 రోజుల పాటు జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది. ఈ కాన్ఫరెన్స్ వాళ్ళ మొదటి రోజు. అలాంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చారు. వాటికి సంబంధించిన డాక్టర్లు కొంతమంది, ప్రొఫెసర్లు కొంతమంది వాళ్ళు కూడా వచ్చారు. ఈ 2 రోజులు 3 రోజులు కూడా దీని గురించి డిస్కస్ చేసి దీని మీద ప్రభుత్వం ఏ విధమైన సహకారం ఇవ్వాలి, సమాజాన్ని మీద ఏ బాధ్యతలు ఉన్నాయని అన్ని కూడా తెలియజెప్పడం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని చేసిన లయన్ కిరణ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు సభాముఖంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మీరు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో 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 చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చెప్పనా? ఈ రోజున ఆటిజం మిషన్, ఆటిజం గురించినటువంటి స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ను ఈరోజున ఇక్కడ బ్రహ్మకుమారి సెంటర్లో చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా పేరెంట్స్ కానీ, స్పెషల్ ఎక్స్పర్ట్స్ కానీ, మెడికల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక విషయం చాపకింద నీరులాగా మనందరినీ సమాజాన్ని కదిలిస్తూ సమాజాన్ని అతలాకుతలం చేయబోతున్నటువంటి ఒక మహమ్మారిలాగా రాబోతున్నది ఆటిజం. ఆటిజం అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు. అది ఏంటో మందబుద్ధి అనుకుంటారు కొంతమంది, లేట్గా మాటలు రావడము, వినికిడి లేవడము అలాంటివి అనుకుంటుంటారు. కానీ అది ఒక మానసికమైనటువంటి రుగ్మత ఏదైతే ఉందో, ఒక మెంటల్ డిజార్డర్ ఏదైతే ఉందో, అది ఒక ఎంతగా మనుషుల్ని కదిలిస్తుంది, ఎన్ని ఫ్యామిలీస్ను అది కుప్పకూలుస్తుంది అనే విషయాన్ని కనుక తీసుకుంటే మనకు ఒక 15 ఏళ్ల కిందట ఒక 1000 మందికి ఉంది, ఒక 5-6 ఏళ్ల కిందట అది ఒక 100 మందికి ఉంది. ఈ రోజున 34 మంది పుట్టే పిల్లలలో ప్రతి వాళ్ళకు కూడా ఒకళ్ళకు ఇది మనము ఐడెంటిఫై అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది బయటికి ఎక్కువగా మాట్లాడుకోవడము, చర్చ జరగకపోవడము, దీనికి ఒక రెమెడీ లేదని తెలిసిన తర్వాత కూడా ఎంతవరకు దీనికి మనం దాని గురించి మనం ఆలోచించుకొని దాన్ని కొంతవరకు చేయొచ్చు, అంత చర్చ జరగాలి. ఎర్లీ ఇంటర్వెన్షన్ జరగాలి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ జరగాలి. జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి వీలైనంత వరకు కూడా దానికి సంబంధించిన
సంబంధించినటువంటి ఒక స్మాల్ కరెక్షన్స్ తోటి మనం వాళ్ళని ఎలా సపోర్ట్ చేయగలుగుతాం అంటే ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో జరిగేటువంటి పరిభాషలో మనం కనుక మనం మాట్లాడుకోవాలంటే మనం ఎంత వీలైనంతగా వాళ్ళని మనం సపోర్ట్ చేయగలుగుతాము, వాళ్ళకు కావాల్సినటువంటి గవర్నమెంట్ సపోర్ట్ కానీ ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ కానీ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పాలసీ డెసిషన్స్ రావాలి. ఇక్కడ చాలామంది వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ లేరు, అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి అంటే ఐడెంటిఫికేషన్ సంబంధించినటువంటి ల్యాబ్స్ అలాంటివి కూడా మనకి ఎక్కువగా లేవు. సో ఇది ఈ చర్చ విషయంలోనే ఈ రోజున జరుగుతున్నటువంటి మిషన్ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఇక్కడ నుండి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. చట్టసభల్లో కూడా దీనికి సంబంధించినటువంటి షెల్టర్ హోమ్స్ రావడంలో కానీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ను స్టార్ట్ చేయడంలో కానీ గవర్నమెంట్ స్టార్ట్ చేయడంలో కానీ జరగాలి. నాకున్నటువంటి పరిచయాలతోటి కానీ లేకుంటే నాకున్నటువంటి ఆర్థిక వనరులతోటి కానీ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్న వాటిల్లో కనుక తీసుకుంటే బ్లైండ్ డమ్ అండ్ డెఫ్ ఇలాంటి వాటికంటే కూడా చాలా తీవ్రమైనటువంటిది. ఇది చాలా పేరెంట్స్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది, సమాజాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి దీంట్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి చర్చా వేదికలు పెట్టడం ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఈ లాయన్ కిరణ్ ఆటిజం మిషన్ను నేను ప్రారంభించడం జరిగింది. ఇది ఒక నాంది. చూడాలి ఇది ఎంతవరకు మనము ప్రభావితం చేయగలుగుతాం అనేది మీ అందరి సహకారం కూడా దీనికి కావాలి. అందరికీ నమస్కారం. సుచిరంజన్ కిరణ్ గారు చాలా ఆయన ఫౌండేషన్ ఈ ఆర్టిజం గురించి ఆ పిల్లలకి ఏదైనా ఆర్టిజం పిల్లలు ముందే గుర్తిస్తే ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత ఈజీగా రికవర్ అవుతారు. ఫ్యూచర్లో అది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుంది. నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ నా ఇంట్లో చాలామంది చూశాను ఆర్టిజం పిల్లల్ని. సో కిరణ్ గారు ఎంత సంపాదించినా ఇంకా పెద్ద ఇదే డబ్బు వేరే చోట ఖర్చు పెడితే ఆయనకి రియల్ ఎస్టేట్లో ఇంకా డబ్బు నందు అవుతుంది. కానీ ఆయన ఆర్టిజం పిల్లల కోసం దాన్ని ఎలా అయినా రూపుమాపాలనే ఒక ఉద్యమంలో చేసుకుని ఖర్చు పెడతారు. సో నేను కూడా నా వంతు సాయంగా ఆయనతో పాటు నడవాలనుకుంటున్నాను. మీరు కూడా ఆర్టిజం పిల్లలు మీకు చిన్న అనుమానం వచ్చినా కానీ హాస్పిటల్లో చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పిస్తే మామూలు మనుషులు అయిపోతారు. ప్లీజ్ అందరూ కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాను.